ఐటీ ఉద్యోగం చేయడం కన్నా కూడా ఆటో నడుపుకునేది మేలని చెప్పి కేరళలో ఒక ఆమె జాబ్ వదిలిపెట్టేసి ఆటో ఎక్కింది. నెలకు 60,000 సంపాదిస్తుందంట. కానీ ఈ ప్రెజర్లు, పిచ్చి పాలిటిక్స్, నెలకుండే టార్గెట్లు ఇవి ఏమీ లేవు. ఒక్కసారి ఇంటికి పోయినామంటే చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అంటుందట. కొంతమంది కనిపిస్తుండొచ్చు మంచిగా ఏసీ బిల్డింగ్లు, కెఫిటేరియాలు, మంచి వర్క్ కల్చరు ఇవన్నీ వదిలేసుకొని వచ్చి ఆటో నడుపుకోనుడు ఇదేం బతుకు అని కూడా అంటారు కొంతమంది. కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటది. అసలు పైసా కన్నా కూడా ప్రశాంతతనే చాలా ఇంపార్టెంట్ అన్న విషయము ఇప్పుడిప్పుడే కొంతమంది తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఐటీ జాబులన్నీ మానేసి ఆటోలు నడుపుకోమంటావా ఏంది అని అంటారేమో. అది కాదు నా ఉద్దేశం. కాకపోతే కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం లేక బయటికి వచ్చి బిజినెస్ పెట్టుకొని వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలి, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకునేటోళ్ళ కోసం ఒక ఆయన ఏదో మాట చెప్తున్నాడు. అది నుండి So first thing, I would have at least had 6 months to 12 months of savings with me. So savings, this is the money that would pay my